మిస్ జలాని. హలో ఫటాన్స్. టేస్టీగా ఎర్రకారం చట్నీ ఎలా చేసుకుందో చూద్దామా. సో మొదటిగా మనం టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకున్నాం అన్నమాట. టమాటాలు అయితే 3 తీసుకున్నాను, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి 4-6 రెమ్మలు. నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కొన్ని కాశ్మీరీ మిర్చితో పాటు నార్మల్ మిర్చి తీసుకున్నాను, 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడు ఎర్రమిర్చి, వెల్లుల్లి మిక్సీలోకి వేసుకున్నాను. మూత పెట్టి ఫస్ట్ కొంచెం కచ్చా పచ్చాగా మెదుపుకున్నాక ఇలా ఈ కన్సిస్టెన్సీలో కొంచెం పౌడర్ లాగా రావాలి, కచ్చా పచ్చాగా, మరీ పౌడర్ కాకుండా. ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాం. ఉల్లిపాయలు నిదానంగా యాడ్ చేసుకున్నాక మనం కొంచెం టమాటాలు కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి చింతపండు కొంచెం అండ్ ఉప్పు వేసాను, క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట, సారీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నూనె వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎర్రకారం చట్నీ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకున్నాం అనమాట. నూనెలో అలా తెరులుతున్నప్పుడు చూడ్డానికి కానీ ఆ వాసన కానీ భలే గుబాలిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం తగ్గిందని. అలాగే ఇప్పుడు చక్కెర వేసుకున్నా, కలర్స్ వస్తాయని, ఫ్లేవర్ బాగుండేదానికి కొంచెం. యూ కుడ్ సీ దట్ ద ఆయిల్ ఇస్ కమింగ్ అప్. దట్ ఈస్ వెన్ యూ రియలైజ్ దట్ ది ఎర్రకారం చట్నీ ఇస్ రెడీ. బై ద వే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా ఆయిల్ పైకి వచ్చినట్టున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుంటే గుమ్మగుమ్మలాడుతూ దోశకి, ఇడ్లీకి, దేనికైనా టిఫిన్ ఐటమ్స్కి సూపర్గా ఉండే ఎర్రకారం చట్నీ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి. ఒక చిన్న కథ చెప్పాలంటే, ఎర్రకారం చిన్నప్పుడు నేనైతే మా అన్నయ్య ప్లేట్లో నుంచి లాక్కొని మరీ తినేదాన్ని అనమాట దోశ. అంత ఇష్టం. మీకు కూడా ఏమైనా మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి. దోశ, ఇడ్లీకి అయితే భలే ఉంటుంది అసలు. ఇంకా అంతేనమాట, నాకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా నేను దాన్ని తుంచుకొని తింటున్నప్పుడు నాకు ఆహా, నా చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫర్ డాన్స్.